మళ్ళీ మళ్ళీ అదే టాపిక్. మన వాళ్ళు ఎలా ఉన్నారు, సేఫ్టీ ఉందా లేదా, ఈ విషయాన్ని ఇన్నిసార్లు ఆలోచిస్తున్నాం. ఎందుకు? అసలు చదువుకోవడానికి వెళ్ళిన వాళ్లతో అమెరికా అధినేత ట్రంప్కి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఈరోజు స్టూడెంట్ వీసాల రద్దు, వీటన్నిటి గురించి చర్చిద్దాం. సముద్రం దాటి వెళ్ళిన వారిని నడి సముద్రంలో వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? దీని గురించి మనతో పాటు అమెరికా నుండి చర్చించడానికి కొంతమంది అతిథులు ఉన్నారు. ఈ లోపల ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో ఆ పరిస్థితులన్నీ ఒకసారి చూద్దాం. You are fired from our university. You are fired from our country. ఇప్పుడు మా దేశంలో నువ్వు ఒక అనధికారిక వలసదారుడివి. 15 రోజుల్లోగా మా దేశాన్ని వదిలి వెళ్ళు. కాదు కూడదు, నేను ఇక్కడే ఉంటానంటే రోజుకు 86,000 చొప్పున జరిమానా కట్టాల్సిందే. ఇన్బాక్స్ ఓపెన్ చేస్తే సడన్ గా కనిపించిన మెయిల్, అందులో సారాంశం ఇది. అమెరికాలోని లక్షలాది మంది ఇండియన్ స్టూడెంట్స్ ని పీడకలలా వెంటాడుతోంది డొనాల్డ్ ట్రంప్ జారీ చేస్తోన్న ఈ హుకుం. మొనార్క్ మామయ్య, పిచ్చుకల మీదేంది అని బ్రహ్మాస్త్రం, మమ్మల్ని ఒగ్గేయరాదేటి గుండెలు బాదుకుంటున్నాడు సగటు ఇండియన్ విద్యార్థి. సెల్ఫ్ డిపోర్టేషన్, భారతీయ విద్యార్థుల మెడపై వేళ్లాడుతున్న కత్తి. ఉత్తుత్తి కారణాల్ని చూపి వీసాల్ని చించి పారేసి వెనక్కు వెళ్లిపోమంటున్న అమెరికా అధికారులు కూసింతైనా కనికరం చూపించడం లేదు. ఏప్రిల్ 8 వరకు అమెరికాలోని 48 యూనివర్సిటీల్లో 1,470 మంది స్టూడెంట్స్ తమ వీసాల్ని కోల్పోయినట్లు ఇటీవలే ఇక్కడే కదా మనం చెప్పుకున్నాం. ఒకే విద్యా సంస్థ నుంచి రికార్డు స్థాయిలో ఏకంగా 25 మంది విద్యార్థుల వీసాల్ని అమెరికా అటార్నీ రివోక్ చేసిందని గగ్గోలు పెట్టాం కూడా. ఇప్పుడు లేటెస్ట్ గా మరో 10 మంది భారతీయ విద్యార్థులకు ఈ తరహా థ్రెట్ మెయిల్స్ వచ్చాయి. ఎటు వెళ్లాలో ఏం చేయాలో పాలుపోక బిక్కమొహాలేసుకొని దిక్కులు చూస్తున్నారు అమెరికాలో మనోళ్లంతా. డియర్ వీసా హోల్డర్, నీ దగ్గరున్న నాన్ ఇమిగ్రెంట్ స్టూడెంట్ వీసా గురించి ఇక్కడ ఒక ముఖ్యమైన సమాచారం. నీకు వీసా మంజూరయ్యాక నీ గురించి కొత్తగా కొంత అనుమానాస్పద సమాచారం తెలిసింది. మా కాన్సులేట్ ఇచ్చిన సూచన మేరకు మీ వీసాను ఉన్న పలంగా రద్దు చేస్తున్నాం. ఇవాల్టితో మీ వీసా ఎక్స్పైర్ అయినట్టే, చిత్తగించవలను. ఇంతే సంగతులు. ఇటువంటి మెయిల్స్ రాగానే స్టూడెంట్స్ గుండెలు జారి గల్లంతవుతున్నాయి. స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెవిస్ తమ దేశానికి వచ్చిన స్టూడెంట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేసేలా ఏర్పాటైన పబ్లిక్ డొమైన్ ఇది. ఇందులో కూడా ఆ స్టూడెంట్ పేరు లేకుండా పోతోంది, పర్మనెంట్ గా టెర్మినేట్ అయిపోతోంది. స్వచ్ఛంద తరలింపు అనబడే సెల్ఫ్ డిపోర్టేషన్ డ్రైవ్ ఇలా అత్యంత కర్కశంగా జరుగుతోంది ఇప్పుడు అమెరికాలో. దీనికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఫుల్ స్టాప్ పడుతుందో తెలియదు. జోక్యం చేసుకోవాలని, తమ పిల్లల గోడు వినాలని ఇక్కడి ప్రభుత్వాల్ని వేడుకుంటున్నారు పేరెంట్స్.